ఒక ఎన్నికల ఫలితాన్ని కేవలం గెలుపోటముల లెక్కగా చూడకూడదు. ప్రజలు పంపిన ఒక సందేశంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం వేములవాడ నియోజకవర్గం ఇచ్చిన తీర్పును లోతుగా విశ్లేషిద్దాం. ఇది ఒకరి ఓటమి గురించిన కథ కాదు. ప్రజల ఆకాంక్షల నుండి, వాళ్ల నిరాశల నుండి పాలకులు నేర్చుకోవాల్సిన పాఠాల గురించిన విశ్లేషణ. ఇక్కడ మనం ఎమోషన్స్ని పక్కన పెట్టి కేవలం డేటా, వాస్తవాలు, ఆ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో చూద్దాం. మన లక్ష్యం ఒక్కటే: ఒక ఎన్నికల ఫలితం నుంచి మెరుగైన పాలన కోసం ఒక బ్లూప్రింట్ ఎలా తయారు చేయొచ్చో చూడటం. ఈ నేల వేములవాడ, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వరస్వామి కొలువైల పుణ్యభూమి. ఇక్కడి గాలిలో భక్తితో పాటు ఈ ప్రాంత ప్రజల చరిత్ర, వాళ్ల బతుకు చిత్రం, వాళ్ల ఆశలు అన్నీ కలగలిసి ఉంటాయి. కాని 2023లో ఇదే పవిత్ర భూమి ఒక పెద్ద రాజకీయ మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. దేవుడికి దండం పెట్టే చేతులే బ్యాలెట్ ద్వారా తమ అసంతృప్తిని చాలా బలంగా వినిపించాయి. ఈ మార్పు ఒక్కరోజులో వచ్చింది కాదు. దీని వెనుక చాలా లోతైన కారణాలున్నాయి. వాటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మన విశ్లేషణ ఈ సంఖ్యతో మొదలవుతుంది: 14,581. ఎన్నికల్లో గెలుపు మార్జిన్ అనేది కేవలం ఒక అంకె కాదు. అది ఓటర్ల సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో చెప్పే ఒక కొలమానం. ఇది ఒక తీర్పు. చాలా కాలంగా అధికారంలో ఉన్నవాళ్లకి ఇదొక స్పష్టమైన హెచ్చరిక. ఇంతకీ ఈ 14,581 ఓట్ల తేడా వెనుకున్న కథేంటి? ఇది ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీనా, లేక పాలన మీద ప్రజలుచ్చిన రిపోర్ట్ కార్డా? ఈ సంఖ్య వెనకున్న రాజకీయ బరువును మనం అర్థం చేసుకోవాలి. 15 ఏళ్ల సుదీర్ఘ పాలన అంటే ఒక తరం ఓటర్లు ఒకే పార్టీ పాలనను చూస్తూ పెరిగారు. అలాంటి బలమైన కోటను బద్దలు కొట్టడానికి ఈ మార్జిన్ సరిపోయింది. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. ప్రజల సహనానికి ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటినప్పుడు ఎంతటి బలమైన నాయకత్వమైనా, ఎంత సుదీర్ఘ పాలనైనా మార్పు తప్పదని ఈ సంఖ్య మనకు గుర్తుచేస్తోంది. కాబట్టి మనం ముందున్న అసలైన ప్రశ్న ఇదే: ఈ సంఖ్య వెనుక దాగి ఉన్న ప్రజల ఆకాంక్షలేంటి? తమ ఓటు ద్వారా పాలకులకు వాళ్లు ఏ సందేశం పంపాలనుకున్నారు? వాళ్ల ఆశలేంటి? వాళ్ల ఆగ్రహానికి అసలు కారణాలేంటి? ఈ విశ్లేషణలో మనం ఆ సమాధానాల కోసం లోతుగా వెళ్దాం. ఇది ఎవరినో నిందించడానికి కాదు, జరిగిన దానినుంచి నేర్చుకోడానికి. సరే, ఇప్పుడు మనం వాస్తవాల్లోకి వెళ్దాం. 2023 ఎన్నికల తుది ఫలితాలు సంఖ్యల రూపంలో ఏం చెప్తున్నాయో చూద్దాం. ఎందుకంటే ఏ విశ్లేషణకైనా బలమైన పునాది ఖచ్చితమైన డేటానే. ఈ చార్ట్ చూస్తే మనకు కథ స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 41% పైగా ఓట్లతో స్పష్టమైన విజయం సాధించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఓట్ల శాతం 32.66కి పడిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. భారతీయ జనతా పార్టీకి దాదాపు 17% ఓట్లు వచ్చాయి. ఇది కేవలం 3వ స్థానం కాదు, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలను మార్చగల ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందనడానికి ఇది ఒక సంకేతం. ఈ ఫలితం ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం చేసుకోవాలంటే మనం గతాన్ని కూడా చూడాలి. 2018 ఫలితాలతో పోల్చి చూసినప్పుడే ఈ మార్పు ఎంత పెద్దదో మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇది చాలా కీలకమైన స్లైడ్. 2018లో అప్పటి టీఆర్ఎస్ పార్టీకి 54.7% ఓట్లొచ్చాయి. అది తిరుగులేని విజయం. కాని కేవలం 5 ఏళ్లలో వాళ్ల ఓటు బ్యాంకు 32.7%కి, అంటే దాదాపు 22% పడిపోయింది. రాజకీయాల్లో ఇదొక సాధారణ మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఈ 22% ఓట్లు ఎక్కడికి వెళ్లాయి? కొంత కాంగ్రెస్ వైపు, మరికొంత బీజేపీ వైపు బదిలీ అయ్యాయి. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ప్రజల నమ్మకం బదిలీ అవ్వడం. సంఖ్యలు కథలో ఒక భాగాన్ని మాత్రమే చెబుతాయి. పూర్తి కథ తెలియాలంటే మనం క్షేత్రస్థాయికి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ల గుండెల్లోని ఆవేదనను, వాళ్ల రోజువారీ సమస్యలను అర్థం చేసుకోవాలి. ఈ పెద్ద రాజకీయ మార్పుకు కారణమైన అసలు సమస్యల మూలాల్లోకి ఇప్పుడు వెళ్దాం. మొదటిది అత్యంత భావోద్వేగమైన అంశం: వేములవాడ రాజన్న ఆలయం. ఇది కేవలం ఒక గుడి కాదు, ఈ ప్రాంత ప్రజల గుర్తింపు, వాళ్ల ఆత్మగౌరవం. ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామని వాగ్దానాలు చేశారు. కాని పవిత్రమైన గుడి చెరువు, ధర్మగుండం నీళ్లు లేక ఎండిపోయింది. హామీ ఇచ్చిన నిధులు పూర్తిగా రాలేదు. ప్రజల దృష్టిలో ఇది కేవలం ఒక ప్రాజెక్టు ఫెయిల్యూర్ కాదు, ఇది వాళ్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని అవమానించడం. పాలకులు తమ సంస్కృతిని, వారసత్వాన్ని గౌరవించడం లేదనే బలమైన భావన ప్రజల్లో కలిగింది. ఇక రెండోది మిడ్ మానేరు డ్యాం నిర్వాసితుల వ్యధ. అభివృద్ధి అవసరం, కాని ఆ అభివృద్ధి ఎవరికోసం?
ప్రాజెక్టు కోసం దాదాపు 25,000 మంది ఓటర్లున్న గ్రామాలు తమ భూములను, ఇళ్లను, బతుకుతెరువును త్యాగం చేశాయి. కాని వాళ్లకు సరైన సమయంలో సరైన నష్టపరిహారం అందలేదనేది వాళ్ల ఆవేదన. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కునిచ్చింది. ఆ గౌరవం దెబ్బతిన్నప్పుడు ప్రజల గొంతు బాధ్యతాయుతమైన ప్రజాప్రసంగం ద్వారా వినిపించబడుతుంది. అభివృద్ధి పేరుతో వాళ్లను నిర్వాసితులుగా చేసినప్పుడు వాళ్ల గోడు వినడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించినప్పుడే అది ప్రజల ఆగ్రహానికి దారితీస్తుంది. మూడవది, రోజువారీ జీవితంలో పాలన ఉందా లేదా అనేది చెప్పే చిన్న చిన్న విషయాలు. కూలిపోయిన మూలవాగ వంతెన, ఏళ్లుగా తీరని మంచినీటి సమస్య, అసంపూర్తిగా ఉన్న రోడ్లు. ఇవి చిన్నవిగా అనిపించవచ్చు, కాని ప్రతిరోజు ప్రజలు అనుభవించే నరకమిది. ప్రతిరోజు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే నిజాన్ని వాళ్లకు గుర్తుచేసేవి ఇవే. కూలిపోయిన వంతెన కేవలం ప్రయాణానికే ఆటంకం కాదు, అది పాలకులకు, పాలితులకు మధ్య బంధం తెగిపోయిందనడానికే ఒక ప్రతీక. మనమిప్పటిదాకా చూసిన ఈ 3 సమస్యలు వేర్వేరు కావు. అవి ఒక పెద్ద వ్యవస్థాగత వైఫల్యానికి సంబంధించిన లక్షణాలు మాత్రమే. పాలనలో, పార్టీ యంత్రాంగంలో లోపమున్నప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఆ వ్యవస్థ లోపాలను చూద్దాం. ఈ పట్టిక చూడండి. అధికారంలో ఉండటమనేది ఒక పెద్ద బలం, కాని దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తికాని ప్రాజెక్టులు, ప్రజల నుంచి పెరిగిపోయిన దూరం, ఆ నాయకత్వంలో మార్పుల వల్ల చీలిపోయిన ఓటు బ్యాంకు. రాజకీయాల్లో కేవలం బలాలుంటే సరిపోదు, బలహీనతలను గుర్తించి సరిదిద్దుకోవాలి. బయటినుంచి వస్తున్న సవాళ్లను, ముఖ్యంగా బీజేపీ రూపంలో పెరుగుతున్న పోటీని తక్కువ అంచనా వేశారు. ఇది క్యాడర్ సామర్థ్య స్కోర్ 5-2. రాజకీయ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. వాళ్లే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు, ప్రజల సమస్యలను నాయకత్వం దృష్టికి తెస్తారు. ఆ క్యాడర్ బలహీనపడినప్పుడు, వాళ్లకు సరైన దిశానిర్దేశం లేనప్పుడు నాయకులకు, ప్రజలకు మధ్య సంబంధం తెగిపోతోంది. ఈ స్కోర్ అదే చెబుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం నిర్వీర్యమైపోయింది, ఓటర్లను సమీకరించడంలో విఫలమైంది. ఇప్పటిదాకా మనం సమస్యలను, వాటి కారణాలను విశ్లేషించాం. కాని కేవలం విశ్లేషణ చేస్తే సరిపోదు, పరిష్కార మార్గాలను కూడా చూడాలి. వేములవాడ తీర్పునుంచి నేర్చుకుని భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో సూచించే ఒక స్పష్టమైన, డేటా ఆధారిత బ్లూప్రింట్ను ఇప్పుడు చూద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఒక 3 దశల ప్రణాళిక అవసరం. మొదటిది, మాటలు కాదు చేతల్లో చూపించడం. ముఖ్యంగా ప్రజల కళ్లకు కనిపించే, వాళ్ల జీవితాలను మార్చే కీలక ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలి. రెండవది, నాయకత్వాన్ని పునర్నిర్మించడం. ప్రజలకు అందుబాటులో ఉండే, వాళ్ల సమస్యలను వినే నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మూడవది, క్షేత్రస్థాయి కేడర్ను మళ్లీ బతికించడం. వాళ్లకు సరైన శిక్షణ, ప్రోత్సాహం, స్పష్టమైన లక్ష్యాలివ్వాలి. ఏ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజల ఆగ్రహానికి ఏవైతే కారణమయ్యాయో వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అవేంటంటే ఆలయ అభివృద్ధి పనులు, ముఖ్యంగా ధర్మగుండం పునరుద్ధరణ, నిర్వాసితులకు వెంటనే పూర్తిస్థాయి పునరావాసం, నష్టపరిహారం అందించడం. ఆ తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు, మంచి రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ 3 రంగాలపై దృష్టి పెడితేనే పాలనపై ప్రజల్లో మళ్లీ నమ్మకం మొదలవుతుంది. ప్రజలతో సంబంధాలు మళ్లీ కలుపుకోవాలంటే నిర్దిష్ట వ్యూహాలు కావాలి. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉపాధి అవకాశాలు చూపించాలి. మహిళా స్వయం సహాయక సంఘాల నెట్వర్క్లను తిరిగి యాక్టివేట్ చేయాలి. ముఖ్యంగా నిర్వాసితుల గ్రామాల్లో వాళ్ల సమస్యలు వినడానికి, అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు పెట్టాలి. అయితే ఈ ప్రక్రియలో భారతదేశ డీపీడీపీ ఫ్రేమ్వర్క్ కింద గోప్యతా, సమ్మతి సూత్రాలను గౌరవించడం చాలా ముఖ్యం. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని బాధ్యతాయుతంగా వాళ్ల అనుమతితోనే ఉపయోగించాలి. నమ్మకాన్ని నిర్మించడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇక మనం ముగింపునకు వస్తున్నాం. వేములవాడ విశ్లేషణ అనేది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. ఇది రాజకీయాలకు అతీతమైన ఒక పెద్ద నిజాన్ని మనకు నేర్పిస్తుంది. అదేంటంటే ప్రజల కేంద్రీకృత నాయకత్వం యొక్క ప్రాముఖ్యత. మనం నేర్చుకోవాల్సిన చివరి అతి ముఖ్యమైన పాఠం ఇదే. వేములవాడ తీర్పు కేవలం పార్టీల మధ్య జరిగిన పోటీ కాదు, అది జవాబుదారీతనం కోసం ప్రజలు చేసిన డిమాండ్. పాలకులిచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల కష్టాలను పట్టించుకోవాలి. లేకపోతే ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో సమాధానం చెబుతారు. ప్రజాస్వామ్యంలో ఇదే అసలైన శక్తి. ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.
ఎన్నికలు అనేవి ప్రజలకు పాలకులకు మధ్య జరిగే ఒక సంభాషణ అయితే ఒక నాయకుడు కేవలం మాట్లాడుతున్నాడని కాకుండా నిజంగా వింటున్నాడని ఎలా నిరూపించుకోగలడు? నిజమైన నాయకత్వమంటే ప్రసంగాలివ్వడం, వాగ్దానాలు చేయడం కాదు. ప్రజల గొంతును వినడం, వాళ్ల నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ల కన్నీళ్లను తుడవడం, వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం నిస్వార్థంగా పనిచేయడం. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose Beyond Politics.